మా గద దండవుచే వారి శిరస్సును 1000 ముక్కలు రావించడా. ఆ రావణుని సంపాలంటే సముద్రం దాటాల. ఈ రావణుని సంపాలంటే సముద్రం అంత నిషుడేలా యమదవ మూవీలోని మోహన్ బాబు గారు మానవ జాతి కించపరుస్తూ మాట్లాడతారు. అయితే దానికి కౌంటర్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు డైలాగ్ కొడతారు. అదే డైలాగ్, ఏమా ఏమంటే మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరిని వరకు వింటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూతులు మంట కలిపి ప్రతి ప్రాణాలు దక్కించుకున్న నారిమణి సావిత్రి జాతి. మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షం గావించి మీ పాశములు సైతం గడ్డిపోత గావించి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడు జాతి. మా నవజాతి అట్టి నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మల్ని చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అదముడు అన్న కించ భావాన్ని కూకటి వేలతో సైతం పెగిలించి వేసదా. ముక్కోటి దేవతలు దిక్కు నిరాశ దిప్పాలకు మనలో ఇచ్చి పంచభూతాలను సైతం దేవాన్నంగా దర్శించే విధంగా ఈ సింహాసనం అధిష్ఠించదా. వర్ణమణిమయ రక్త రహితానుభూతమైన ఈ సభా మందిరమున అకుటిత దేవ రక్ష పరివార సమూహ మధ్యమున బుధల రక్షణ ధర్మవిలయమైన ఈ రామరామున సర్వదా సుతగా సాతుగా పాప పైకీయమైన కుల మత జాతి కుటుంబమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించుదా. ఇంకోటి నరసింహ మూవీలో నిజంగా పొరపాటు నాదే, ఎందుకు ఆవేశపడుతున్నారు? ఆడదంటే అనుకుగా ఉండాలి, తొందర పడకూడదు, చదువు ఉండాలి, సంస్కారం పోకూడదు, క్రమశిక్షణ ఉండాలి, బరి తెగించకూడదు, భయభక్తులు ఉండాలి, బజార్దాగా ప్రవర్తించకూడదు. మొత్తానికి ఆడదాయిలా ఉండాలి. You know one thing, anger is a cause of all miseries. Once you should know how to control it, otherwise life will become a miserable. Try to understand that. Last but not least, అతిగా ఆశపడి గొడవాడు అతిగా ఆవేశపడి ఆడది సుఖపడినట్లు చరిత్రలు. థ్యాంక్ యూ. Wow, that was really energetic performance by Srikanth.